హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నంద్యాల అమ్మాయి విత్ కర్నల్ అబ్బాయి. ఈ రోజు మనం ఇంట్లో ఈజీగా చేసుకునే హోమ్ మేడ్ షర్బత్ ఎలా చేయాలో చూసేద్దాం. ఇది చాలా రిఫ్రెషింగ్ అండ్ హెల్తీ. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 4 గ్లాసెస్ ఆఫ్ షుగర్ ని వేయండి. మీరు కప్ అయినా యూస్ చేయొచ్చు లేదా గ్లాస్ అయినా యూస్ చేయొచ్చు. ఇది టోటల్ గా మీ ఆప్షనల్. ఇది జస్ట్ క్వాంటిటీ కోసం మాత్రమే. నేనైతే గ్లాస్ యూస్ చేస్తున్నాను. ఇప్పుడు మనం 4 గ్లాసెస్ ఆఫ్ షుగర్ వేసాం కాబట్టి అందులో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ ని యాడ్ చేయాలి. సేమ్ గ్లాస్ యూస్ చేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఆ బౌల్ ని స్టవ్ మీద పెట్టి సిమ్ లో బాయిల్ చేయండి. షుగర్ అంతా కంప్లీట్ గా కరిగే వరకు బాయిల్ చేయాలి. షుగర్ మెల్ట్ అయ్యాక ఇలా బబుల్స్ రావటం స్టార్ట్ అవుతాయి. అప్పుడు స్టవ్ ని సిమ్ లోనే ఉంచి తీగ పాకం వచ్చే వరకు బాయిల్ చేయండి. వన్స్ తీగ పాకం వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు ఆ సిరప్ ని 2 అవర్స్ వరకు చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మనం 4 గ్లాసెస్ ఆఫ్ షుగర్ తీసుకున్నాం కాబట్టి అందులో 1 గ్లాస్ ఆఫ్ లెమన్ జ్యూస్ ని యాడ్ చేయండి. యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి. అంతా బాగా కలిసిన తర్వాత ఈ లిక్విడ్ ని ఇలా బాటిల్స్ లో స్టోర్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు. మీకు కావాల్సినప్పుడు ఇన్స్టెంట్ గా షర్బత్ ని రెడీ చేసుకుని తాగేయొచ్చు. షర్బత్ కోసం ఒక గ్లాస్ లో 1/4 ఆఫ్ గ్లాస్ ఈ షర్బత్ లిక్విడ్ వేసి అండ్ 3/4 ఆఫ్ గ్లాస్ నార్మల్ వాటర్ ని యాడ్ చేసి బాగా కలుపుకుని తాగేయడమే. అంతే, సింపుల్ అండ్ టేస్టీ హోమ్ మేడ్ షర్బత్ రెడీ. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బాయ్.